అయిపోయిందండి మరి. అసలు లేదు కదండి, ఏం లేదండి, అయిపోయింది. అసలు ఏం లేవండి. వస్తారండి, ఎవరిచ్చినా గౌరవంగా మాట్లాడతాను. అది మనల్ని ప్లస్ చేసి వేడివేడి దెబ్బ రొట్టె అయితే రెడీ చేసి ఉంచారు. యాక్చువల్గా దెబ్బ రొట్టె చాలా చోట్ల దొరుకుతుంది, కానీ అంటే దెబ్బ రొట్టె అంటే ఈ సైజు ఉండాలి. అంటే మినప రొట్టె, దెబ్బ రొట్టె ఈ రెండిట్లకి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ పెద్ద సైజులో దెబ్బ రొట్టె యాజ్ ఇట్ ఈస్, అంటే కోనసీమలో ఉన్నటువంటి ఆ అథెంటిక్ దెబ్బ రొట్టె తినాలంటే మాత్రం ఈ రాంబాబు గారి దెబ్బ రొట్టె దగ్గరికి రావాల్సిందే అనమాట. ఇక్కడ కూడా మీరు చూస్తే ఆ ఇటుకల మీద, ఆ డొక్కల పొయ్యిల మీద చేస్తుంటారు. నిజంగా ఇక్కడ నిలబడాలంటే ఒక 5 నిమిషాలు నిలబడాలంటే మన వల్ల కాదు. అలాంటిది పొద్దున్నే తెల్లవారుజాము నుంచి దాదాపు 10-10:30 వరకు కూడా ఆయన ఇక్కడే నిలబడి ఆయన ఒక్కడే వేస్తుంటాడు అనమాట. చాలా అథెంటిక్ టేస్ట్ ఉంటుంది. అందుకే 10 ఏళ్ల నుంచి కూడా కస్టమర్స్ ఇక్కడున్న ఈ దెబ్బ రొట్టె తినడానికి వస్తుంటారు. అందులోకి ఊరు వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోయి బయట ఉన్న వాళ్ళు కూడా ఊరు వచ్చారంటే మాత్రం ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఈ టేస్ట్ ఒకసారైనా చూస్తారనమాట నాలాంటి వాళ్ళు. యాక్చువల్గా ఇంతకుముందు నేను ఆదాయంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ వీడియో చేశాను అనమాట. అప్పుడు కూడా చాలా మంచి గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి కూడా చాలా మంది కస్టమర్స్ కూడా ఇక్కడికి వస్తున్నారు. అందుకే ఆ ప్రేమ రాంబాబు గారు నా పట్ల ఇప్పటికీ ఉంచుకుంటారనమాట. ఎప్పుడు ఊరు వచ్చినా కానీ చాలా ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే డొక్కల పొయ్యి మీద ఫస్ట్ మ్యాటర్ ఏంటంటే గ్యాస్ స్టవ్ మీద కాకుండా ఇలాంటి డొక్కల పొయ్యి మీద అథెంటిక్గా అంటే మళ్ళీ చిన్న మూకిడి పెట్టి ఆ మూకిడి నిండా పిండి వేసి మళ్ళీ పైన కూడా ఒక ప్లేట్ పెడతారు. ఆ ప్లేట్ పెట్టి పైన కూడా మళ్ళీ ఆ బొగ్గులు వేస్తారనమాట. డొక్కల బొగ్గులతో పైన మంచి దోరగా కాలుతుంది, కింద నుంచి కూడా ఆ డొక్కల పొయ్యి మంట వల్ల బాగా కాలుతుంది అనమాట. అంటే లావుగా ఈ దెబ్బ రొట్టె ఉన్నా కానీ ఆ మధ్యలో కూడా ఆ పిండి బాగా ఉడుకుతుంది అనమాట. దానివల్ల చాలా మంచి టేస్ట్ అయినది వస్తుంది మనకి. చిన్నప్పటి రోజుల్లో చాలా అథెంటిక్ టేస్ట్, ఆ రోజుల టేస్ట్ని అయితే మాత్రం గుర్తు చేస్తుంది. నెక్స్ట్ ఏంటి అంటే చట్నీలు. ఇక్కడ చేసే ఆ కొబ్బరి చట్నీ కానివ్వండి, లేకపోతే ఆ బొంబాయి చట్నీ కానివ్వండి, లేకపోతే ఈ పొడి, ఈ మూడిటి కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. చూస్తే మీరు ఈ బొంబాయి చట్నీ కానివ్వండి, లేకపోతే ఈ మూడు అంటే 2 చట్నీలు, ఒక కారపొడి, ఇది కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతుంది. దానికి తోడు ఇదేదో టీ గ్లాసులో వేశారు కదా అని చెప్పి టీ అనుకున్నారు. చక్కగా ఇక్కడే గొలకోటి వారి పాలెం అని ఒక ఊరు ఉంటుంది అనమాట. అక్కడ బెల్లం తయారవుతూ ఉంటుంది. ఆ బెల్లం తయారయ్యేటప్పుడు ఈ చెరుకు పానకం కూడా తీస్తారంట. తయారీ ప్రాసెస్లో ముందు వచ్చే ఆ పాకాన్ని బాటిల్స్లో నింపి ఆ ఊర్లో అమ్ముతూ ఉంటారు. అట్లాంటి చోట నుంచి ఇలాంటి వాళ్ళు కొని తెస్తూ ఉంటారు అనమాట. ఈ దెబ్బ రొట్టెకి ఈ చెరుకు పానకం కాంబినేషన్కి ఉంటుందండి, మామూలుగా ఉండదు అంతే. ఇకపోతే దీని డీటెయిల్స్ ఏంటి అంటే కొత్తపేటకి దగ్గరలో ఉంటుంది. అంటే రావులపాలెం నుంచి అమలాపురంలో వెళ్ళే దారిలో ఈ కొత్తపేట దాటిన తర్వాత పలివిల తర్వాత కండ్రిగలో రోడ్డు పక్కనే ఈ రాంబాబు గారి హోటల్ అయితే ఉంటుంది. చిన్న పాకలో ఉంటుంది అనమాట. ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది మెయిన్ రోడ్డు కాబట్టి ఈ రోడ్డు మీద చాలా మంది ప్రయాణం చేస్తూ ఉంటారు కాబట్టి సో చాలా మంది ఇక్కడికి వచ్చి ఈ అథెంటిక్ టేస్ట్ని ఎంజాయ్ చేసి వెళ్తుంటారు. ముఖ్యంగా పండగలకి అంటే లాస్ట్ ఇంతకుముందు జరిగిన సంక్రాంతికి కూడా అందరూ ఊర్లో వస్తూ ఉంటారు కదా. ఆ ఊరు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి రాంబాబు గారి ఈ దెబ్బ రొట్టెని టేస్ట్ చేసి వెళ్ళిన వాళ్ళే అనమాట. నేను కూడా అలా వచ్చిన వాడినే సంక్రాంతికి ఊరు వచ్చాను కాబట్టి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. అసలు ఇది కదా సైజు, ఇది దెబ్బ రొట్టె అనేది. చాలా చోట్ల మినపట్లను కూడా దెబ్బ రొట్టెలు అని పిలిచేస్తుంటారు.
మినపట్టు ఏంటంటే చిన్న సైజు ఉంటుంది, దెబ్బ రొట్టె మాత్రమే ఇంత పెద్ద సైజు ఉంటుంది. ఆ లోపల మధ్యలో కూడా మంచి లావుగా దట్టంగా ఉంటుంది అనమాట. ఇంత పెద్ద సైజు మినపట్టు. ఈ మినపట్టు కాస్ట్ వచ్చి 60 రూపీస్, హాఫ్ లేదంటే అందులో సగం ముక్క కూడా వీళ్ళు ఇస్తారనమాట. మంచి దీని స్పెషాలిటీ ఏంటంటే అట్లా పట్టుకుంటేనే మనకి ఆ ఫీల్ తెలుస్తుంది. మంచి క్రిస్పీ టచ్ ఉంటుంది, కరకరలు ఆడుతుంది అనమాట. లోపల పిండి కూడా అట్లా మంచి బాగా ఉడికి చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది కొబ్బరి చట్నీ. అంటే దెబ్బ రొట్టె చెరుకు పానకమే బెస్ట్ కాంబినేషన్ అని కాదు, కానీ ఈ చట్నీలతో ఆ కొత్తిమీర కరివేపాకు వేసారు, ఆ ఫ్లేవర్తో అదిరిపోయింది. ఇకపోతే బొంబాయి చట్నీ మంచి కమ్మగా అదిరిపోద్ది. సాంబార్లాగా వేస్తారు, మనం ఇలా ముంచుకుని ఏమనుకోద్దు. ఎదురుగా సూర్యుడు ఉన్నవాడు, అందుకని కళ్ళజోడు మళ్ళీ పెట్టుకుంటున్నాను. మళ్ళీ పొగరు అనుకోకండి, లుక్ సరిగా లేదనమాట. కారపొడి నంచుదాం, మంచి కారపొడి, అది కూడా హోమ్ మేడ్. రాంబాబు గారు వెనకాలని చెప్తున్నారు, ఆయిల్ కూడా బ్రాండెడ్. నేను బ్రాండెడ్ ఆయిల్ వాడుతున్నారంట. ఏదేనండి ఏం తిన్నా బాగుంటుంది ఈ 3 కాంబినేషన్లో. క్వాలిటీ ఏమాత్రం తగ్గలేదండి, ఇంకా పెరిగింది నిజంగానే. లాస్ట్ టైం తిన్నదానికి అంటే చాలాసార్లు మధ్యలో చాలాసార్లు తిన్నాను, లెక్కలేని సార్లు తిన్నాను. అప్పటికి ఇప్పటికీ క్వాలిటీ పెంచారు. ఎందుకంటే ఇంత పెద్ద సైజ్ చేశారంటే కొద్దిగా రేటు పెంచామంటే కొద్దిగా సైజు పెంచి అని చెప్పారు. ఇంతకుముందు 40 రూపాయలు ఉండేది, ఇప్పుడు 60 రూపాయలు. ముక్కలు కూడా సర్వ్ చేస్తారు, అంటే ఫుల్ అట్టేనే కాదు. ఫుల్ అట్ట ఎవడో తినలేడు అనుకోండి, మీ అందరికీ చూపెట్టడం కోసం ఫుల్ అట్ట తిన్నాను. బా ఈ మధ్యలో కూడా మీకు చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. అదే మీకు ఎక్కడ పిండిలా ఉండదు, మధ్యలో కట్ చేస్తున్నా పొడి పొడి ఆడిపోద్ది. బొంబాయి చట్నీ మాత్రం ఎరగదీసింది. బాబా రాంబాబు గారి జర్నీ కూడా మంచి ఇన్స్పిరేషనల్. చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. పెట్టినప్పుడు ఏమవుతుందో అనే భయంగా పెట్టారంట. బట్ హార్డ్ వర్కర్, అంతా హార్డ్ వర్కర్. అంటే నిజంగా అక్కడ పని చేయడానికి కూడా ఎవరు రారు. ఎందుకంటే మామూలు ఏదైనా హోటల్లో పని చేస్తే సింపుల్గా అయిపోద్దేమో, బట్ రాంబాబు గారి హోటల్లో పని చేయాలన్నా కూడా కష్టమే. ఎందుకంటే ఆ పొయ్యి దగ్గర గంటల తరబడి నిలబడాలి, ఆ పొగని భరించాలి. ఆ భరించే శక్తి ఉంటేనే ఇక్కడ పని చేయగలరు. అందుకే ఏమంటే ఇంకా ఇంతమంది జనం వస్తున్నారు, అయిపోయిందని చెప్తున్నారు, కొన్ని పొయ్యిలు పెంచుకుని ఎవరన్నా హెల్పర్స్ని యాడ్ చేసుకోవచ్చు కదా అంటే ఎవరు వస్తారండి, ఒక రోజు వస్తున్నారు, 2 రోజులు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. నాలాగా ఎవరు నిలబడి చేయలేకపోతున్నారు. అందుకే ఎంత ఇద్దామన్నా కూడా ఎవరు నిలబట్టలేదని చెప్తున్నారు. ఆయనకి మాత్రం అలవాటైపోయినట్టుంది. నేను 2-3 సార్లు అక్కడికి వెళ్ళి నిలబడి ఆయనతో మాట్లాడుతుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి, ఆ పొగ తట్టుకోలేక. అంత దారుణంగా ఉంది పొగ. చెరుకు పానకం తిందాం. ఇది ఇప్పుడు అసలైన ఘట్టం. అంటే ఈ చట్నీల కారం ఉంటుంది కదా, ఆ కారం అలా నోటి మీద అలా ఉంటుంది. అప్పుడు కొంచెం ఆ స్వీట్నెస్ యాడ్ చేయాలంటే చక్కగా ఇదొక ముక్క కట్ చేసి నీట్గా ఈ ముక్కని ఈ టీ గ్లాసులో వేసిన ఈ చెరుకు పానకంలో బాగా ముంచి లా తీసి బాబా అద్భుతం. ఈ టేస్ట్ ఫీల్ అవ్వాల్సిందే, మాటల్లో చెప్పలేం. వర్ణనాతీతం అంటారు కదా, అదనమాట. కమ్మటి అట్టు కారం చట్నీలో తిన్న తర్వాత
మంచి తీయని ఈ చెరుకు పానకంలో ముంచుకొని తింటుంటే ఉందండి. అబ్బా, ఈ చెరుకు పానకం కూడా చాలామంది ట్రై చేశారు హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్లో కూడా పెడదామని. అంటే ఈ మినప రొట్లు, దిబ్బ రొట్లు ఇవన్నీ వేయగలుగుతారు. బట్ ఈ చెరుకు పానకం ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ అయితే ఉండదన్నమాట. అది ఎంత దగ్గరలో ఉంటే వీళ్ళకి దగ్గర. ఈ గొలకటోరపాలెం అనే ఊరు చాలా దగ్గర అనమాట. అంటే చాలా చోట్ల కొన్ని చోట్ల తయారవుతాయి అనుకోండి. వెస్ట్ గోదావరిలో కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అదే ఈస్ట్ కోనసీమలో కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. బట్ చెరుకు పానకం ఎక్కువగా బయటకు తీసి, అంటే బెల్లం తయారీ నుంచి బయటకు తీసి అమ్మేది మాత్రం గొలకటోరపాలెం వల్లే. సో అక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడికి పట్టుకెళ్ళినా కూడా నిల్వ ఉండేది కాదనమాట. నిల్వ లేకపోవడం వల్ల చాలామంది ఆపేశారు. ఇప్పుడు హైదరాబాద్లో చాలా చోట్ల పెట్టి కూడా ఆపేశారు, చెరుకు పానకంతో సర్వ్ చేయడం కష్టమని. వీళ్ళకి అదృష్టమో మరి ఇక్కడ ఈ చుట్టుపక్కల తిరిగే మనలాంటి వాళ్ళ అదృష్టమో తెలియదు, కానీ ఇక్కడ చాలా తాజా చెరుకు పానకం ఎప్పటికప్పుడు తెప్పిస్తారు. అదిరిపోద్ది. అబ్బా, ఇదైతే అంటే చెప్పాను కదా, అట్టు మొత్తం కావాలంటే 60 రూపాయలు, హాఫ్ అయితే 30 రూపీస్ అనమాట. చెరుకు పానకం కావాలంటే కొంచెం ఎర్లీగా వస్తే బెటర్, ఎందుకంటే చెరుకు పానకంకి డిమాండ్ ఉండడం వల్ల చాలా త్వరగా అయిపోతుంది. చెరుకు పానకం కూడా ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది. గురుగారు, చెరుకు పానకం కాస్ట్ ఎంతంటే ఎక్స్ట్రా అయితే 10 రూపాయలు అంటే ఈ కప్పు చెరుకు పానకం 10 రూపాయలు. మొత్తం లాగేసాను. బాగుంది. బోర్డు ఉండదు, కానీ రాంబాబు గారి హోటల్ అంటే, రాంబాబు గారి దిబ్బ రొట్టె అంటే ఎవరైనా చెప్తారు. మళ్ళీ ఇంత కారం ఎక్కువైందని స్వీట్నెస్ యాడ్ చేశాను, ఇప్పుడు స్వీట్ ఎక్కువైందని కొంచెం కారం యాడ్ చేశాను. అలా ఓవరాల్గా కాసేపు ఇదితో అట్టు మొత్తం లాగేచ్చు అనమాట. ఈ దిబ్బ రొట్టెతో పాటు ఈ రాంబాబు గారి హోటల్లో పొద్దున్నే వస్తే ఇడ్లీ బజ్జీ కూడా ఉంటుంది. బట్ దీనికే ఎక్కువ డిమాండ్ ఉంటుంది అన్నమాట. అవి తక్కువ క్వాంటిటీలో వేసుకుంటారు, చాలా త్వరగా అయిపోతాయి. ఇది మాత్రం మ్యాక్సిమం 9:30-10 ఆ టైం వరకు ఉంటుంది. బట్ పిండి అయిపోతే మాత్రం, అంటే ఎక్కువ మంది ఒకేసారి వస్తే మాత్రం అది కూడా అయిపోతుంది అనమాట. ఇది ఓవరాల్గా అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం కండ్రిగ అనే ఊర్లో ఉన్నటువంటి రాంబాబు గారి దిబ్బ రొట్టె కథ. నమస్తే అండి, నా పేరు రాంబాబు అండి. మాది వేగ్రేశ్వరం అండి. అక్కడే చదువుకుని అక్కడే ఉండేవాడిని. తర్వాత నాకు పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత అక్కడ కొంచెం బాగోక మా అయ్యగారు ఇక్కడికి వచ్చేయమని తీసుకొచ్చారండి. తీసుకొచ్చాక ఎలాగ వ్యవసాయం చేసుకుంటూ ఉంటే అలా కాదని ఏదో ఒకటి చేసుకోమని చెప్పారండి ఆయన. ఆయన చెప్పు అనడంతో మళ్ళీ కాపట్ల కింద పెట్టామండి. ఫస్ట్ పొయ్యి మీద రేకు మీద ఊతప్పలు వేసేవాళ్ళు అండి. ఊతప్పలు వేస్తేగా అలాగా ఎలాగైతే ఏముంది, బేరం ఏమి ఉంటుందని పొయ్యి పెడితే బాగుంటుంది కదా అని పెట్టానండి. అది సక్సెస్ అయింది. ఇంట్లో వాళ్ళు అందరూ కూడా ఎందుకు పెడుతున్నాం, అదేం పని చేయదు, అలాగన్నా అమ్ముతుంది ఏదో ఒకటి అవుతుంది అన్న ఇదిలో పెట్టాను. పెట్టిన తర్వాత అది పెరిగిందండి. రొట్టె ఉంటుందండి, దెబ్బ రొట్టె ఉంటుంది, ఇడ్లీ బజ్జీ అండి, కారపొడి అండి, శనగ చట్నీ, కొబ్బరి చట్నీ అండి, చెరుకు పానకం కూడా ఇస్తామండి. ఎక్స్ట్రా తీసుకుంటాం, చెరుకు పానకం కూడా ఇస్తాం. అందరూ అంటారు ఇలా చేత్తడం వల్ల నీ ఎంత దెబ్బతింటుంది అదని. భగవంతుడు ఉన్నాడు, ఎలా ఉంటే అలా ఉంటుందని మొండి మీద చేస్తున్నాను అంతే అండి. అది దాని మీద వచ్చిన వాళ్ళు తింటున్నారు, వాళ్ళు తృప్తి పడుతున్నారండి. వచ్చిన వాళ్ళు తిని కొంచెం మందికి దొరకట్లేదండి. దొరకకపోయినా ఎక్స్ట్రా చేద్దామన్నా మనకు ఓపిక సరిపోక మనకి ఎంత ఉందో అంత చేస్తున్నాను అనమాట. పొద్దున్న 4:30 గంటిస్తానండి, 10 దాకా ఉంటాను అంతే అండి. ఇంకా బేరం ఉన్నా ఎక్స్ట్రా ఉన్నా ఏమున్నా ఇంకా చేయలేనండి, అక్కడ దాకా చేస్తాను. ఎవరినన్నా పెడదామన్నా ఎవరు అక్కడ అయితే నిలబడరండి. ఆ నిలబడినండి క్వాలిటీ ఉండాలి కదండి. మనం అనుకోండి బేరం గురించి ఆలోచించి, ఎదరోళ్ళ గురించి ఆలోచించి వాళ్ళు కంగారు పడినా నాకు తృప్తి అనిపించేదాకా తీయనండి. అట్లా వాళ్ళు ఎంత కంగారు పడ్డా అది అనుకోండి తీసేసి వెళ్ళిపోతాడు. ఇంక దానివల్ల మనకి బేరం బాగుందండి. మనకు ఒప్పుకున్నంత మటు మేము ఇద్దరం చేసుకుంటామండి. మాకు సాయం మా మేనల్డ్ సాయం చేస్తున్నాడండి. ఆడు మేము ముగ్గురు కలిపి చేస్తాం. చాలామంది బాధపడుతున్నారండి, కానీ మనం ఇవ్వలేక టైమింగ్ అండి, అరగంట పడుతుందండి వేసేగా. అరగంట వెయిట్ చేసే వాళ్ళు ఎవరు లేరండి ఇప్పుడు, అంతా అలా ఫాస్ట్ అండి. అలా దిగినట్టు ఇచ్చేయాలండి, అలాగ ఉంటేనే ఉందండి వ్యాపారం. ఎలా
చెరుకు పానకం దిబ్బ రొట్టు బాగుంటుందండి. మేము చెరుకు మోడుకు నుంచి తెప్పింతానండి. దాని మీద పానకం ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందండి బాగా. దానివల్ల మనకి పానకం ఉందా లేదా అని అడుగుతారండి కొంచెంమంది. ఒకవేళ ఒకసారి అయిపోతే గమ్మున వెళ్ళిపోతారు. అందు గురించి పానకం కంపల్సరీగా పెడుతున్నామండి ఈ మధ్యలో. క్వాలిటీగా చేస్తామండి. ఏమి ఇంకా నిలవ ఉండదండి. ఇంకా 10 దాటితే మన దగ్గర ఇంకేం ఉండదండి. అది ఎవరో వచ్చి తిన్నానండి అంటే చిన్న ముక్క ఇమ్మంటారండి. ఆ చిన్న ముక్కది ఆళ్ళు మళ్ళీ వేసుకుంటానే ఉంటారండి. ఏమన్నా అక్కడికి అడుగుతానండి ఒకసారి, "ఏమన్నా ఎందుకండి మరి ఇందాక తినన్నారు కదా" అంట. అంటే అవతలోడికి ఇత్తం గురించండి. "కాదయ్యా బాగుంది వేసుకుంటాం" అంటారు. చాలా దూరం నుంచి వస్తారండి మన దగ్గరికి. మీకు హైదరాబాద్ వెళ్ళాలని అమలాపురం కింద నుంచి కూడా బేరం ఉంటుందండి నాకు డైలీ. ఇలాగా రాజమండ్రి ట్రైన్ దిగిన వాళ్ళు కంపల్సరీ అండి అమలాపురం కేసి వస్తే మాత్రం పలానా రాంబాబు హోటల్ గట్ట టిఫిన్ చేయాలి. 4 ఇడ్లీ రూ. 20, 8 బజ్జీ రూ. 20, దిబ్బ రొట్టె అయితే రూ. 60, చెరుకు పానకం రూ. 10 ఎక్స్ట్రా. రావులపాలెం నుంచి ఇలాగా కొత్తపేటకు వచ్చి రూట్ అలాగ అమలాపురం వెళ్తాయండి. అమలాపురంకి కండిగ్రేవ్ అండి మాటలు. పలివిలోంచి దాటితే కండిగ్రేవ్ ఉంది. కండిగ్రేవ్ దగ్గర మాది హోటల్ అండి, రోడ్డు పక్కనే. ఇలాగ అమలాపురం వెళ్ళి వైపు ఇలా అమలాపురం నుంచి వస్తే ఇలాగ రావులపాలెం వెళ్ళి 10 సంవత్సరాలు అయిందండి పెట్టి. వచ్చిన వాళ్ళు అందరూ బాగా ఆదరించారండి నన్ను. అందరికీ నా ధన్యవాదాలు.